రాష్ట్రంలో గత 2 ఏళ్లుగా ఏదైతే పరిపాలన సాగుతున్నదో ఆ పరిపాలనలోని అరాచక అవినీతి ఉదంతాలు ఒకటి కాదు ఎన్నెన్నో ఉన్నాయి. కానీ ఇవాళ ఒక క్రిమినల్, ఒక నేరగాడు ముఖ్యమంత్రి అయితే పర్యవసానాలు ఎట్లా ఉంటాయో మీరు చూడాలి అనుకుంటే దానికి తాజా ఉదాహరణ ఒక నేరస్తుడు, ఒక అడ్డంగా దొరికిపోయిన దొంగ ఈ రాష్ట్రానికి నాయకుడు అవుతే, ప్రభుత్వ అధినేత అవుతే దాని పర్యవసానాలు ఎట్లా ఉంటాయో తెలవడానికి ఇవాళ ఈ రాష్ట్రంలో నిన్ననే జరిగిన ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ రాష్ట్ర రాజధాని నడిబొడ్డున, హైదరాబాద్ నడిబొడ్డున ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ తగలబడ్డది అనేదైతే వదంతి వచ్చిందో, వార్త వచ్చిందో అదే ఒక గొప్ప ఉదాహరణ అని చెప్పాలి. ఎందుకు అంటే ఇవాళ మనందరికీ కూడా తెలుసు, ఈ దేశంలోని ప్రతి ఒక్కరికి కూడా తెలుసు, ఈరోజు ముఖ్యమంత్రిగా, తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి 2015వ సంవత్సరంలో ఆనాడు 50 లక్షల రూపాయల బ్యాగుతో ఒక ఎమ్మెల్యేని కొనుగోలు చేసే ప్రయత్నంలో కెమెరాల ముందు బాహాటంగా దొరికిన విషయం, అన్ని ఆధారాలతో సహా పట్టుబడ్డ విషయం ఇది 2015లోనే, అంటే 11 ఏళ్ల కిందటనే జరిగిన విషయం అందరికీ తెలిసిందే. కానీ దురదృష్టవశాత్తు ఏనాడు జై తెలంగాణ అని వ్యక్తి, ఏనాడు ఉద్యమంలో పాల్గొనని వ్యక్తి, ఏనాడు కూడా ప్రజలకు నయా పైస మేలు చేయని వ్యక్తి అనుకోకుండా లక్కీ డ్రాలో కొట్టినట్టు మరి ఢిల్లీకి మూటలు అప్పజెప్పి మొత్తానికి ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకున్నారు. దక్కించుకున్న తర్వాత ఈరోజు ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థని తన ప్రైవేటు సైన్యంలాగా, ప్రైవేటు ఆర్మీలాగా ఎట్లా వాడుతున్నాడో ఈ ముఖ్యమంత్రి మనందరం కూడా చూస్తూ ఉన్నాం. భూముల సెటిల్మెంట్లు ఇవాళ హైదరాబాద్లో కానీ, ఇంకా ముఖ్యమైన విలువైన భూములున్న రంగారెడ్డి ప్రాంతంలో కానీ భూముల సెటిల్మెంట్లు డైరెక్ట్గా అధికార పార్టీకి నాయకుడిగా ఉన్న ముఖ్యమంత్రి గారి సోదరులు, బావమరుదులు పోలీసుని ప్రైవేట్ ఆర్మీలాగా పెట్టుకొని వాళ్ళు ఇప్పటికే అరాచకం చేస్తున్న విషయం లోకం కోడై కూస్తున్నది. అట్లాగే వరంగల్ జిల్లా మంత్రి కొండా సురేఖ, ఆమె స్ట్రైట్గా డెక్కన్ సిమెంట్స్ అనే కంపెనీకి సంబంధించిన ఒక డైరెక్టర్, వాళ్ళదేదో అటవీ శాఖకు సంబంధించిన అంశం ఉంటే సీదా తన ఓఎస్డీ ద్వారా పిలిపించి ముఖ్యమంత్రి అనుయాయుడు, అనుచరుడు, ప్రధాన అనుచరుడు, ముఖ్యమంత్రికి నీడలాగా తిరిగే రోహిన్ రెడ్డి అనే వ్యక్తికి అప్పజెప్పి ఇద్దరు కలిసి, మంత్రి ముఖ్యమంత్రి ఇద్దరి అనుయాయులు కలిసి తుపాకీ పెట్టి, తలకు తుపాకీ పెట్టి ఒక పారిశ్రామికవేత్తను 300 కోట్ల రూపాయల కోసం ఎట్లా బెదిరించారో, ఎట్లా పోలీసోళ్ళు ఆ కేసులో కూడా చల్లబడిపోయినారో, నిన్న మొన్నటిదాకా ఖాకీ బుక్ అని పెద్ద పెద్ద డైలాగులు పెట్టిన వాళ్ళందరూ ఎట్లా చల్లబడ్డారో కూడా మన కళ్ళ ముందు మనమే చూసినాం. ట్యాపింగ్ అని ఇవాళ ఎక్కడ మొదలైందంటే కేసీఆర్ గారు ఫోన్ ట్యాపింగ్ చేసిండ్రు అన్న కాడ మొదలైంది. ఇవాళ ఆఖరికి ఎక్కడికి వచ్చిందంటే సోషల్ మీడియాలో పనిచేసే కొంతమంది మా పార్టీ పిల్లలు, వాళ్ళని పిలిచి విచారణ పేరిట 10 గంటలు వేధిస్తూ ఉన్నారు. మీ పార్టీ హ్యాండిల్ ఎవరు చూస్తారు, మీ పార్టీ అకౌంట్లు ఎవరు చూస్తారు, ఎట్లా చేస్తారు అంటే కొండందవి ఎలుకని పట్టినట్టు కూడా లేదు. అట్లాంటి పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో ఉంది. కానీ ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈరోజు రాష్ట్రంలో నిన్న ఫోరెన్సిక్ ల్యాబ్ ఏదైతే తగలబడ్డది అని వార్త వచ్చిందో ఇవాళ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరు అనుకుంటా ఉన్నారు, ఖచ్చితంగా ఆ రోజు ఓటుకు నోటు దొంగతనంలో తాను అడ్డంగా దొరికిపోయిన కేసు ఏదైతే ఉందో ఆ కేసులోని ఆధారాలన్నీ భద్రపరచబడ్డ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీని రేవంత్ రెడ్డే తగలబెట్టించిండు అని రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ఇవాళ భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒక నేరస్తుడే ఇవాళ ముఖ్యమంత్రి అయినాడు. మరి ఆ నేరస్తుడు సహజంగా ఆయననే హోంమంత్రి, ఆ హోంమంత్రి కిందనే ఉండేది పోలీసు వాళ్ళు, ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ ఇవన్నీ కూడా ఆయన కిందకే వస్తాయి. అందుకే ఏం చేసిండు, మరి తానే స్వయంగా కుట్రబన్ని
మనందరం మున్సిపల్ ఎన్నికల్లో బిజీగా ఉన్నప్పుడు మరి అక్కడ ఇవాళ ఈ కుట్రకు పాల్పడి మొత్తానికి ఆధారాలన్నీ లేకుండా శాశ్వతంగా ఈ కేసులోంచి బయటపడేందుకు ఒక పన్నాగం పనినట్టుగా మేమందరం కూడా అనుమానిస్తా ఉన్నాం. నిన్న జరిగింది ప్రమాదం కాదు, నిన్న జరిగింది అగ్ని ప్రమాదం కానే కాదు, అనుకోకుండా జరిగింది అంతకంటే కాదు, ప్రకృతి వైపరీత్యం కాదు. ఆ మధ్యకాలంలో అల్లు అర్జున్ గారిది ఒక సినిమా వచ్చింది జులై అని. ఆ సినిమాలో బ్రహ్మానందం గారు ఉంటారు, ఆయన దొంగ పాత్ర. అందులో ఆయనకు ఒక డైలాగ్ ఉంటుంది, ఏమంటే బ్రహ్మానందం గారు అలా దొంగతనం చేస్తాడు కానీ 10 నిమిషాలనే దొరికిపోతాడు. రేవంత్ రెడ్డి కూడా అంతే, ఈయన కూడా దొంగనే కానీ 10 నిమిషాల్లో దొరికిపోతాడు. ఎట్లా అంటే నేను అడుగుతా ఉన్నా, ఏమైనా ఇట్లాంటి పని చేస్తే కూడా ఆలోచించి చేయాలి కదా. అగ్ని ప్రమాదాలు ఎప్పుడు జరుగుతాయండి రాష్ట్రాల్లో కానీ దేశంలో కానీ? ఎండాకాలంలో జరుగుతాయి. చలికాలంలో ఎక్కడైనా అగ్ని ప్రమాదాలు జరుగుతాయా? ఎవడన్నా మెడకాయ మీద తలకాయ ఉన్నోడు నమ్ముతాడా చలికాలంలో అగ్ని ప్రమాదం అయిందంటే? శివరాత్రి దాకా చలి ఉంటుంది రాష్ట్రంలో. మీ వరంగల్లో కూడా ఉన్నది కదా, తెల్లారి మంచు పోతలేదు 10 దాకా. మరి అది కూడా చలికాలంలో పొద్దున 10కి ఏది చలి ఉండంగా మొత్తం అగ్ని ప్రమాదం జరిగిందంటే ఇది మనం నమ్మాలన్నట్టు. అందుకే అంటున్నాను నేను, ఈ దొంగకు దొరికిపోవడం ఒక స్పెషాలిటీ రేవంత్ రెడ్డి అనే దొంగకు. అందుకే ఖచ్చితంగా మరి ఈ చలికాలంలో జరిగిన అగ్ని ప్రమాదం చేయించబడ్డ ప్రమాదంగానే ప్రజలు భావిస్తూ ఉన్నారు. ఒక పక్కడబందీ ప్రణాళికతో రేవంత్ రెడ్డి అనే నేరగాడు క్రిమినల్ తన క్రిమినల్ మనస్తత్వంతో ఆధారాలను మాయం చేయడానికి ఫోరెన్సిక్ ల్యాబ్ను తగలబెట్టించినాడు అని మేము రాష్ట్ర ప్రజలతో పాటు మేము కూడా భావిస్తూ ఉన్నాము. ఎందుకంటే అందరికీ తెలుసు, ఓటుకు నోటు కేసు మొత్తం జగద్విదితం. అది ఒక రాష్ట్రంలో కాదు, దేశమందరికీ తెలుసు, ప్రపంచం మొత్తానికి పోయింది. కానీ ఇక్కడ అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, తాను తప్పించుకోవడానికి, తన కేసులకు వెళ్ళి బయటపడడానికి న్యాయస్థానంలో తుది దశకు వచ్చింది. ఇప్పుడు ఈ కేసు 11 ఏళ్ల తర్వాత న్యాయస్థానంలో చివరి దశకు వచ్చింది. ఆ చివరి దశలో ఆధారాలు మాయం చేయడానికి ఈ నేరగాడు పన్నిన కుట్ర ఇది. కానీ ఆ కుట్రలో దురదృష్టవశాత్తు ఏం జరిగింది అంటే, నేరాల విచారణలో చాలా కీలకమైన విభాగం ఈ ఫోరెన్సిక్ విభాగం, హోంశాఖ కిందనే ఉంటుంది. కానీ వాళ్ళు ఏం జరిగింది, పట్టపగలే అక్కడ ఉన్న ఇతర 100,000 కేసుల ఆధారాలు కూడా ఆహుతైపోయినాయి. అందులో ఎంతోమంది క్రిమినల్స్ ఉంటారు, మర్డరర్లు ఉంటారు, రేపిస్టులు ఉంటారు, ఎన్నో రకాల కేసులు ఉంటాయి. ఆ కేసులకు సంబంధించిన ఆధారాలన్నీ ఈ క్రిమినల్ వల్ల ఆ క్రిమినల్స్ కూడా తప్పించుకొని అలా సమాజంలో తిరిగే ఒక పరిస్థితి వచ్చింది. ఇది నేను ఊరికేనే అంటలేను, మీరు చూడండి ఒక్కసారి ఎంత ఎంత కట్టుకథలాగా చెప్పారంటే స్టోరీ. వీళ్ళు నిన్న పొద్దున ఇగో ఇది వాళ్ళు నిన్న విడుదల చేసిన ప్రెస్ రిలీజ్. డైరెక్టర్ TGFSL తెలంగాణ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ వాళ్ళు విడుదల చేసిన ప్రకటన తూతూ మంత్రంగా, ఏం పెద్ద నష్టం కాలేదు, కొన్ని సదుపాయాలకే నష్టమైంది, ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం కానీ ఎవరికి గాయాలు కలగలేదు అని మొదలు తూతూ మంత్రంగా డైవర్షన్ గేమ్ లాగా స్టార్ట్ చేసిండ్రు. కానీ ఏమైంది, ఒక ఇన్స్పెక్టర్ గారు పాపం ఆయన కొద్ది నిజాయితీగా పనిచేసినట్టున్నాడు. ఆయనకు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయమని ఆయనకు లోకల్ ఆ ల్యాబొరేటరీ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. శ్రీనివాసరెడ్డి అని కంప్లైంట్ ఇచ్చిండు, P. శ్రీనివాసరెడ్డి. ఎఫ్ఐఆర్ నమోదు చేసిండు. ఎఫ్ఐఆర్లో అన్ని చాలా వివరంగా రాసిండ్రు. వాళ్ళు ప్రెస్ నోట్లోనేమో ఏం జరగలేదు, అంత మంచిగానే ఉంది అన్నట్టు, ఏదో తక్కువ నష్టం జరిగింది అన్నట్టుగా బుకాయించే ప్రయత్నం వాళ్ళు చేస్తే, ఇది ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. ఇందులో చాలా స్పష్టంగా ఏం రాశారు అంటే, ఎఫ్ఐఆర్లో పొద్దున 10కి అగ్ని ప్రమాదం అయింది అని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మధ్యాహ్నం 1:30 దాకా 3 గంటలన్నర దాకా 3 అంతస్తుల భవనంలో 3:30 గంటలు పట్టిందంట మంటల అదుపులోకి తెచ్చేందుకు. మీరు ఆలోచన చేయండి, అదేమన్నా 30 అంతస్తులు కాదు, 50 అంతస్తులు కాదు, 3 గంటలు పట్టిందట. గా బుడ్డ 3 అంతస్తుల బిల్డింగ్లా ఫైర్ కంట్రోల్ చేసేందుకు. 10 గంటలకు ఈ సాక్ష్యాధారాల చెరిపివేత కార్యక్రమం ఏదైతే మొదలైందో, సాక్ష్యాలన్నీ మాయమయ్యే వరకు 3:30 గంటలు నిర్విఘ్నంగా జరిగేందుకు మరి ప్రైవేట్ ఆర్మీ లాగా అక్కడ పోలీసు వాళ్ళు కానీ ఇంకా ఇతరులు కానీ సహకరించినట్టుగా కనబడతా ఉంది. 3 అంతస్తుల బిల్డింగ్లా ఫైర్ ఆపేందుకు 3:30 గంటలు పడుతుందంటే, ఇంత ఎఫెక్టివ్ ఫైర్ డిపార్ట్మెంట్ ఉంది మనకి, వాళ్ళకి 3:30 గంటలు పట్టిందంటే ఎవరైనా నమ్ముతారా? దీనిలో పెద్దవాళ్ళ పాత్ర లేదు అంటే ఎవరైనా నమ్ముతారా? అంటే కేవలం ఇంకా విచిత్రం ఏంటంటే, ఇక్కడ మొదటి అంతస్తులో ఫైర్ ఆపడానికే 3 గంటలు పట్టిందంట, మిగతా అంతా కలిపి అర్ధ గంటనట.
ఆ మొదటి అంతస్తులోనే అసలు కీలకం ఉంది. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలకు సంబంధించి పెద్ద పెద్ద నేరగాళ్లకు సంబంధించిన ముఖ్యమైన కేసులకు సంబంధించి అతి ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ అంతా స్టోర్ చేసేది ఈ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ. అక్కడ డ్యూటీలో ఎవరు లేరట. ఇది జరిగినప్పుడు ఇంత విచిత్రం చూడండి. 24 గంటలు డ్యూటీలో ఉండాల్సిన చోట ఉదయం 10 గంటలకు డ్యూటీలో ఎవరు లేరట. ఎవరూ లేకపోవడం వల్ల అనుకోకుండా ఎవరు అటెండర్ చెప్తే వీళ్ళకి తెలిసిందట. ఇవన్నీ కూడా చాలా చతురతను, చాలా అతి తెలివితేటలను, ఫేక్ న్యూస్ను నడిపి మీడియాను మేనేజ్ చేసి తిమ్మిని బమ్మిని చేసే ప్రయత్నంలో ఒక భాగంగానే మేము కనబడతా ఉన్నాం. అందుకే మొదలేమన్నారు, ఏం కాలేదు, అక్కడ ఏం నష్టం జరగలేదు అని ఒక తుపేల్ ప్రెస్ నోట్ రిలీజ్ చేసినారు. ఆ తర్వాత ఇగో ఇది ప్రెస్ నోట్, అందులో ఏం లేదని. తర్వాత ఎఫ్ఐఆర్ వచ్చింది బయటికి. ఎఫ్ఐఆర్లో పాపం ఆ పోలీస్ ఆయన నిజాయితీగా పనిచేసినట్టున్నాడు. ఆయన రాసిండు క్లియర్గా ఏమి జరగలేదు అనేది తప్పు. అక్కడ ఏమేం పోయినాయంటే కంప్యూటర్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీతో పాటు ప్రాపర్టీ రూమ్ తగలబడ్డది, కేస్ వెరిఫికేషన్ ఛాంబర్ మొత్తం పోయింది, అనాలిసిస్ ఛాంబర్ మొత్తం పోయింది, చివరికి సర్వర్ రూమ్ అంటే కంప్యూటర్లో నిక్షిప్తమయ్యే సమాచారం ఏ సర్వర్లో అయితే ఉంటుందో ఆ సర్వర్ రూమ్ మొత్తం కాలిపోయింది. ఒకటి కాదు, ప్రాపర్టీ రూమ్, కేస్ వెరిఫికేషన్ ఛాంబర్, అనాలిసిస్ ఛాంబర్, చివరికి సర్వర్ రూమ్ అన్ని పూర్తిగా కాలిపోయినాయని చెప్పి నేను చెప్పడం లేదు, ఎఫ్ఐఆర్ చెప్తా ఉన్నది. దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవచ్చు, విజయవంతంగా అనుకున్న పని చేసిండ్రు, విజయవంతంగా పకడ్బందీగా వేసుకున్న ప్రణాళిక పకడ్బందీగా అమలు చేసినారు. ఎందుకంటే ఒకసారిగా సర్వర్లు అలవెట్టినాక ఇంకేముంటుంది కాడ, ఆధారాలు పోయింది, కేసు పోయింది, సర్వర్లు పోయినాయి, అందులో ఉన్న డేటా పోయింది. కుట్ర విజయవంతంగా ముఖ్యమంత్రి గారు పూర్తి చేసినారు. 50 కంప్యూటర్లు తగలబడ్డాయంట. ఇలా ఒక ప్రభుత్వం అదేవిధంగా ప్రభుత్వాధినేత బహుశా తమ కార్యాలయాన్ని తామే మొట్టమొదటిసారి కుట్రతో కాల్చేయించడం చరిత్రలో ఎక్కడ జరిగి ఉండదు అని రాష్ట్ర ప్రజలు భావిస్తూ ఉన్నారు. నేను ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని సూటిగా డిమాండ్ చేస్తా ఉన్నా. ఎందుకంటే దొంగ చీకటి ఒకటైపోయినాయి, ఇక్కడ దొంగ చీకటి ఒకటైపోయినాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి దొంగ, రాష్ట్ర ముఖ్యమంత్రి నేరగాడు, ఆయన కింద ఉండే శాఖలో ఇవాళ పూర్తి స్థాయిలో ఒక కుట్రపూరితంగా ఈ యాక్సిడెంట్ జరిగిందని రాష్ట్రం మొత్తం భావిస్తూ ఉన్నది. కాబట్టి నేను సీదా ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. ఇన్ని రోజులు మేనేజ్ చేసుకున్నాడు రేవంత్ రెడ్డి, కేంద్రంతో కూడా లాలూచిపడ్డాడు. పోయినప్పుడల్లా అమిత్ షా కాలు పట్టుకుంటే ఢిల్లీలో లాలూచిపడి మేనేజ్ చేసుకున్నాడు. కానీ కేసు మాత్రం న్యాయస్థానంలో ఉంది కాబట్టి విచారణ చివరికి వచ్చి శిక్షపడే టైం వచ్చింది కాబట్టి మరి వాళ్ళు కేంద్రం వాళ్ళు చెప్పినరో ఈయన తెలివితేటలో కానీ మొత్తానికి ఇన్ని రోజులు నెట్టుకొచ్చిండు 2 years. కానీ విచారణ చివరి దశకు వచ్చిన తర్వాత సాక్ష్యాధారాలను మాయం చేసే ఒక డెడ్లీ కుట్ర ఏదైతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిండో దీనిలో నిగ్గు తేల్చాలి అని కేంద్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇది చిన్న చితకా విషయం కాదు, చిన్న చిల్లర విషయం కాదు ఇది. అందుకే నేను అంటా ఉన్నా, కేంద్రం వెంటనే స్పందించాలి. మీరు ఖచ్చితంగా ఒక రిటైర్డ్ జడ్జి గారిని అపాయింట్ చేసి ఈ కేసులో నిజం నిగ్గు తేల్చాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ ఇందాక పోలీస్ అధికారులు చెప్పింది కూడా విన్నాను. చాలా కేసులలో ఆధారాలు పోయినాయి. దాదాపు గత 8-10 సంవత్సరాల ఆధారాలు కూడా పోయినట్టుగా, చాలా విలువైన సమాచారం పోయినట్టుగా పోలీసు ఉన్నతాధికారులు కూడా చెప్తా ఉంటే నేను విన్నాను. అందుకే నేను బలంగా నమ్ముతా ఉన్నా ఇది కుట్రపూరితంగా జరిగింది, ఇది ప్రమాదం కాదు అని. అందుకే మరి ఈ వివరాలు బయటికి రాకుండా కుట్రపూరితంగా ముఖ్యమంత్రి స్వయంగా ఈ రాష్ట్ర అధినేతనే స్వయంగా కుట్ర పన్నిండని చెప్పి మేము భావిస్తున్నాం. కాబట్టి రాష్ట్రంలో ఉన్న వేల కేసులకు సంబంధించిన ఆధారాలు ఇవాళ బుగ్గి చేసిండ్రు. కాబట్టి ఒక రిటైర్డ్ జడ్జి గారిని వేసి అందులో కీలకమైన ఫోరెన్సిక్ విభాగానికి సంబంధించిన నిపుణులు, పోలీసు ఉన్నతాధికారులు, కేంద్ర సర్వీసెస్ వాళ్ళని వెంటనే వేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఒక్క నేరగాడు తప్పించుకోవడం కాదు, ఇవాళ ఈయన చేసిన పని వల్ల వేలాది మంది నేరగాళ్ళు, రేపిస్టులు, దుర్మార్గులు వారి కేసుల్లో మరి శిక్ష పడే అవకాశం లేకుండా పోయింది. నేను స్పష్టంగా ఈ రాష్ట్ర డీజీపీని కూడా అడుగుతా ఉన్నా, మీరు మాకు చూపెట్టండి ఆ ప్లేస్, మేము వస్తాం, ఒక లెజిస్లేటర్స్ బృందం వస్తాం, మేము కూడా కొంతమంది సైంటిస్టులను తీసుకొని వస్తాం. మీరు దాచేదేమీ లేకపోతే మమ్మల్ని రానియండి, మేము కూడా సైంటిస్టులను తీసుకొని వచ్చి చూస్తాం. నిజంగానే షార్ట్ సర్క్యూట్ జరిగిందా, అక్కడ అగ్ని ప్రమాదం జరిగిందా, నిజం నిగ్గు తేలాల్సిందే. వేరే వాళ్ళని ఎందుకు అలవ్ చేయట్లేదు మీరు? అత్యంత గోప్యంగా, అత్యంత రహస్యంగా ఎందుకు కాపాడే ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డిని? మేము సూటిగా అడుగుతా ఉన్నాము. అందుకే ఇక వీళ్ళు ఎట్లాగూ వినరు, ఈ పోలీసులు ఎట్లాగూ ప్రైవేట్ ఆర్మీ లెక్క పూర్తిగా మారిపోయినారు. కాబట్టే
కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం, మీకు లాలూచి లేకపోతే రేవంత్ రెడ్డితో, ఎందుకంటే లాలూచి ఉందనేది కూడా నేను ఉత్తగానే అంటలేను, ఎన్నో సందర్భాల్లో తేలిపోయింది ఇప్పటికే. రేవంత్ రెడ్డిని స్వయంగా ప్రధానమంత్రి వచ్చి తెలంగాణకు డైరెక్ట్గా అంటాడు, ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు అవుతుంది అంటాడు ఏప్రిల్ 2024లో. ఇప్పుడు మనం ఏప్రిల్ 2026 దగ్గరకు వచ్చినాం, 2 ఏళ్ల కిందట. ఆర్ఆర్ ట్యాక్స్, రాహుల్ రేవంత్ ట్యాక్స్ వసూలు అవుతుంది తెలంగాణలో అని ప్రధానమంత్రి అభియోగం మోపుతాడు, కానీ ఏం చర్యలు ఉండవు. హోంమంత్రి వచ్చి తెలంగాణ ఏటీఎంగా మారిపోయింది కాంగ్రెస్కు అంటాడు, ఏమీ ఉండదు. చివరికి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయంలో సుప్రీంకోర్టు ఎంపవర్డ్ కమిటీ చెప్పింది కదా, 10,000 కోట్ల కుంభకోణం జరిగింది. మీరు సుప్రీంకోర్టు ఎంపవర్డ్ కమిటీ చెప్పింది, నేను చెప్పలేదు. మీరు వెంటనే SFIO సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కానీ, సిబిఐ కానీ, ఈడీ కానీ ఒక మంచి విచారణ సంస్థతో విచారణ జరిపించండి అని సుప్రీంకోర్టు వేసిన కమిటీ చెప్పింది, కానీ కేంద్రం స్పందిస్తలేదు. ఆఖరికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో ఈడీ రైడ్ అయితే ఇప్పటికి సంవత్సరంన్నర అయితే కనీసం కేసు కూడా రిజిస్టర్ చేయలేదు. మరి ఈ కేసులో బీజేపీ చిత్తశుద్ధి కూడా తేలిపోతుంది. బడేబాయ్ ఛోటాబాయ్ బంధం ఏదైతే ఉన్నదో ఆ బంధంతోనే మీరు రేవంత్ రెడ్డిని కాపాడుతున్నారని మేము బలంగా నమ్ముతా ఉన్నాం. బడేబాయ్ ఛోటాబాయ్కి సంబంధం లేకపోతే ఈ కేసు విషయంలో వెంటనే ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ తగలబెట్టిన నేరగాడు క్రిమినల్ రేవంత్ రెడ్డి మీద వెంటనే మరి సిట్టింగ్ జడ్జి ద్వారా వెంటనే ఎంక్వైరీ చేయించాలని చెప్పి కూడా మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది మొదటిసారి కాదు, మన సింగరేణి కుంభకోణం మేము బయటపెట్టినాం. సింగరేణిలో 49% వాటా కేంద్ర ప్రభుత్వానికి ఉన్నది. అయ్యా స్కామ్ జరిగింది, ముఖ్యమంత్రి బామ్మరిది అడ్డంగా దొరికిండు, విచారణ జరిపించండంటే ఇంతవరకు విచారణ లేదు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు బడేబాయ్ ఛోటేబాయ్ బంధం ఎంత దృఢంగా ఉన్నదో. మాకు ఇంకొక అనుమానం కూడా ఉంది, మరి ఈ అగ్ని ప్రమాదం అని ఏదైతే బుకాయిస్తున్నారో దీని వెనకాల ఇక్కడున్నోళ్ళే ఉన్నారా, ఢిల్లీ పెద్దలు కూడా ఏమైనా ఉన్నారా, మాకు అనుమానం ఉంది. ఎందుకంటే ఢిల్లీలో కూడా ఇవాళ అక్కడున్న ప్రభుత్వం మరి కొంతమంది మద్దతుతో నడుస్తున్నది, వారికి కూడా ఈ కేసులో ఉన్నది కొంత తిలాపాపం తలా పిడికెట్ లెక్క వాళ్ళకు కూడా కొంత వాటా ఉన్నది. కాబట్టి మరి ఏమైనా అక్కడికి వెళ్ళి ఏమైనా ఆదేశాలు ఇస్తే ఇక్కడ ఈయన సుపారీ తీసుకొని ఏమైనా చేసిండా మాకు తెలియదు. మరి కాబట్టి అన్ని తేలాలి అంటే రిటైర్డ్ జడ్జి ద్వారానే మాకు న్యాయం జరుగుతుంది, రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు తేటతెల్లమవుతాయి. అందుకే ఇవాళ హనుమకొండలో ప్రెస్ ద్వారా మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలకి ఇంత దారుణమైన నేరానికి ఒడిగట్టిన ఈ నేరగాడిని తప్పకుండా ప్రజల ముందు ఎక్స్పోజ్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. పత్రికా సమావేశం